జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల్సినవి నిలదీయాల్సినవి చాలానే ఉన్నాం. ఆయన బాధ్యత కూడా అది ఒక రకంగా దాన్ని పక్కన పెట్టేశారు. జగన్ చేస్తున్న చారిత్రక తప్పిదం అని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. వాస్తవంగా తననేది ఏంటంటే ఎట్లాగూ సభలో మాకెవ్వరు అన్నట్టు. అది నువ్వు ప్రూవ్ చేయి, నీ ఊహాజనితం కాదు. ఇప్పుడు అయ్యనపాత్రుడు ఏమని చెబుతున్నారు, రా నేను మైక్ ఇస్తానంటున్నాడు. ఎళ్ళు మైక్ ఇవ్వనప్పుడు ఏం సార్ మీరే కదా చెప్పింది ఇస్తానన్నారు, ఇప్పుడు ఇట్లా ఇవ్వకపోవడం ఏంది అని అడుగు. అదిగో ఆయన ఇస్తానన్నాడని నేను సభకు వచ్చాను, తీరా చూస్తే ఇట్లా చేశాడు కాబట్టి అని చెప్పు. లేదు, ప్రతిపక్ష నాయకుడు అంటే 2 డోర్లు ఉంటాయి అక్కడ, మొత్తం మూడో నాలుగో ఉంటాయి. ఒకటి సీఎం వెళ్ళే దారి, ఇంకోటి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళడానికి, మిగతా వాళ్ళు వెళ్ళడానికి. ప్రతిపక్ష నాయకుడు డోర్లో నుంచి వెళ్ళాడు, అధికార పక్ష నాయకుడు డోర్లో నుంచి వెళ్ళాడు. ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేల డోర్లో నుంచి వెళ్ళాలి. అదే ఆయనకి ఇగో హర్ట్ అయింది. ఒక సభ్యుడు 175 మందిలో ఆయన కూడా అంతే. అట్లా ఎందుకు అనుకోవాలా? సభ్యుల ఫ్లోర్ లీడర్ కరెక్టే. అవును, అది మర్చిపోతున్నాడు ఆయన. అంటే దానికి ఏం హోదా ఉండదు కదా. అవును, అదే హోదా. ఆయనకు హోదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014, 2019, 2019, 2024లో ఇవ్వలేదు వాళ్ళకి మైక్. ఎవడన్నా లాగేసాడా లోక్సభలో? అక్కడ 2014-19లో నేను ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అలాగే అప్పుడు ఎవరు అతని పేరేంటి, జనార్దన్ రెడ్డి, పీజేఆర్ ప్రతిపక్ష నాయకుడుగా